నమామ్యహం గురునిత్యం సర్వవేదాంతపారగం సూరి శ్రీ వెంకటాక్షించ లోక కళ్యాణకారకం. భగవద్బంధులరా, ఇది పర్ణశాలలో 71వ భాగంలో అడుగు పెడుతున్నాం. వేద పాదస్థం అనే పేరుతో జైమిని మహర్షి చేసింది శ్లోకాలు ఇవి. పెద్దగా వివరణ అవసరం లేదు, మామూలు అర్థం తెలిస్తే చాలు, ఫలితం లభిస్తుంది. దాటరాని కష్టాలు, విహ్వల స్థితి, డెస్పరేట్ సిచ్యువేషన్, ఎవళ్ళు మనకి సహాయం రావటం లేదు, మనం బయటపడాలి. అది వృత్తిలో కావచ్చు, ఇంటిలో గొడవలు కావచ్చు, బయట కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఏదైనా ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా, మొదటిసారి 45 రోజులు, తర్వాత ఇంకొక 45 చదవండి. నైవేద్యం మీ ఇష్టం. ఉదయం పూట 10 లోపలే చదవండి, ఇది మంచిది. సురపతి పతయే నమో నమః. అర్థం చెప్పక్కర్లేదు కదా. సురపతి పతయే నమో నమః. ప్రజాపతి పతయే నమో నమః. ప్రజాపతులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పతివయ్యా నువ్వు. క్షితిపతి పతయే నమో నమః. భూమండలం పరిపాలన రాజులు ఉన్నారు, వాళ్ళకి నాయకుడు నువ్వు. అంబికాపతయే ఉమాపతయే నమో నమః. అంబికాపతి ఉమాపతి. అంబిక రక్షణ కలిగించేది, చెల్లెలి వంటి ప్రేమ చూపించేది. ఉమా నీకోసం యాతన పడి తపస్సు చేసింది ఆవిడ. మళ్ళీ ఒక్కసారి శ్లోకం ఎంత సులభంగా ఉందో చూడండి. సురపతి పతయే నమో నమః. ప్రజాపతి పతయే నమో నమః. క్షితిపతి పతయే నమో నమః. అంబికాపతయే ఉమాపతయే నమో నమః. తరువాతి శ్లోకం విఘ్నములు తొలగడానికి వినాయకం కోసం. వినాయకం వందన మస్తకాహత స్వనాద్యతం సంఘుష్ట కిరీటమస్తకం నమామి నిత్యం ప్రణతార్తినాశనం కవిం కవీనాం ఉపశ్రవమస్తవం. ఇది కూడా వేదపాదమే. వినాయకుడికి నమస్కరిస్తున్నాం. వందనమస్తకాహత, అందరూ వచ్చి నమస్కారం చేస్తుంటే కిరీటాలు తీసి నమస్కరించాలి కాదు, కిరీటాలతో సహా నమస్కరిస్తున్నారు. వందనమస్తకాహత స్వనాద్యంతం, ఆ ధ్వనులతోటి. లేదు, కిరీటాలు తీశారు, తలలు ఒకదానితోటి ఒకటి కొట్టుకుంటున్నాయి, పాదాల దగ్గర జరిగే ఆ ధ్వనులతోటి స్వనాద్యతం. అలాంటిది సంఘుష్ట కిరీటమస్తకం, అలాగా ధ్వనులించేలాంటి ధ్వనులతోటి, కిరీటములతో వచ్చే ధ్వని కలిగిన పాదములు కలిగిన వాడ. నమామి నిత్యం ప్రణతార్తి నాశనం, నమస్కరించిన వాడి ఆర్తిని తొలగించేవాడివి. కవిం కవీనాం, సకలము దర్శించగలిగిన వాళ్ళ లోపల కవీనాం కవి, వాళ్ళకంటే గొప్పవాడివి నువ్వు. ఉపశ్రవస్తవం, మా అందరి చేత కూడా పూజించబడేవాడివి, ప్రఖ్యాతి వహించిన వాడివి. వినాయకం వందన మస్తకాహత స్వనాద్యతం సంఘుష్ట కిరీటమస్తకం నమామి నిత్యం ప్రణతార్తి నాశనం కవిం కవీనాం ఉపశ్రవస్తమం. తర్వాత ఇదే మళ్ళీ కొంచెం తేడాతోటి వినాయకం వందన మస్తకాహత ప్రణాద సంఘుష్ట సమస్త విష్టపం, ఆకాశమంతా కూడా ధ్వనిస్తోంది. నమామి నిత్యం ప్రణతార్తి నాశనం కవిం కవీనాం ఉపమ శ్రవస్తమం. ఇది 2 శ్లోకాలు ఒకే భావం, ఒక తేడా కొంచెం అంతే. ఇక అమ్మదయ కావాలంటున్నారు, ఇది కూడా ఆర్తి తొలగించడానికి. నమశివాయై, జగదంబికాయై, శివప్రియాయై, శివ విగ్రహాయై, సముద్బభూవ అద్రిపతే సుత యా. సముద్బభూవ, ఆవిడ అద్రిపతి, హిరణ్యునికి ఆ మహానుభావుడికి హిమాలయ పర్వతానికి ఆవిర్భవించింది. యా ఎలా తెలుసిన, చతుష్కపర్దా యువతి సుపేశ, మంచి అందమైన సౌందర్యం కలిగినది. అంతేకాదు ఆమె జటాజూటం కూడా, జటలు కూడా
4 కోణములు కలిగిన శిరోజములుట, అందమైనవి, 4 లక్షణములు కలిగినవి. ఏమిటది అంటే మృదుత్వము, దీర్ఘత్వము, సౌందర్యము, పరిమళము. 3 పాయలు కూడా కిరీటంలా ధరిస్తుంది ఆవిడ. అంచేత సుపేశ అంటే సౌందర్యం ఉంది, మృదుభాషణ ఉంది, దయాహృదయం ఉంది, క్షమాగుణాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఆడవాళ్ళు ఆరాధన చేసేటప్పుడు జడ విరబోసుకొని మాత్రం చెయ్యకండి. అమ్మవారు జడ విరబోసుకుని ఉండదు, పీఠాలు అలాగే పెడుతున్నారు. లేదు, అమ్మవారు యుద్ధం చేసేటప్పుడే తల ఎగరేస్తే కిరీటం వెళ్ళి ఎక్కడో పడింది, జుట్టు విరబోసుకుంది ఆవిడ కాళీగా. మీరు కాళీ కాదు, కాళిని కాదు, అమ్మవారిని ఆరాధించాలి. అంచేత జాగ్రత్తగా ముడి వేసుకోండి. నమశివాయై, జగదంబికాయై, శివప్రియాయై, శివవిగ్రహాయై, సముద్బభూవ అద్రిపతే సుతాయ చతుష్కపర్ద యువతి సుపేశ. ఇది శ్రద్ధగా ఆడవాళ్ళు చేస్తూ వెన్న నివేదన చేసినట్టయితే వాళ్ళకి ఆరోగ్యము, అందము, ఆకర్షణ, మృదుత్వము అన్నీ లభిస్తాయి. ఇక పిల్లల చదువుల కోసం పిల్లలకి నేర్పండిది. అమ్మ వాక్కులు ప్రసాదిస్తుంది. హిరణ్యవర్ణాం మణినూపురాంఘ్రీం ప్రసన్నవక్త్రాం శుకపద్మహస్తాం విశాలనేత్రాం ప్రణమామి గౌరీం వచోవిధం వాచముదీరయంతీం. ఆవిడ హిరణ్యవర్ణ, బంగారు రంగు కలిగినది. మణినూపురాంఘ్రీం మణులు తాపించేటువంటి మంజీరములు కలిగినది. ప్రసన్నవక్త్రాం ప్రసన్నమైన ముఖము కలిగినది. శుక పద్మహస్తాం ఒక చేతిలో చిలుక, ఒక చేతిలో పద్మము. పద్మము భూమండలానికి సంకేతము, చిలుక మంచి వాక్కుకి సంకేతము. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. శుక పద్మహస్తాం విశాల నేత్రం, తన చూపు నుంచి ఏ ఒక్కళ్ళు కూడా తప్పిపోకూడదని అందరిని ప్రేమగా చూచేది. ఆవిడని ప్రణమామి గౌరీం అంటే తాను ఖాళీగా ఉండగా నల్లదనాన్ని పోగొట్టుకుని ఎర్రదనాన్ని చక్కటి సౌందర్యం తెచ్చుకుంది ఆవిడ. అందుకని గౌరీం వచోవిధం వాచం ఉదయరయంతీం. ఆమె వాక్కుల అర్థము తెలుసున్నది, వాక్కుల అర్థాన్ని తెలిపేది, మన చేత పలికించేది. సరస్వతీ రూపముగా చేసుకోవచ్చును, లక్ష్మీ రూపముగా చేయవచ్చును, పార్వతి రూపంగా కూడా చేయవచ్చును. పిల్లల చదువులు చాలా బాగా ఉపయోగిస్తాయి. అలాగే అనుగ్రహం లభించడానికి అమ్మవారికి సంబంధించే వందే గౌరీం తుంగపీనస్తనీం తాం చంద్రచూడాం క్లిష్ట సర్వాంగ రాగాం ఏషాం దుఃఖి ప్రాణినాం ఆత్మకాంతి దేవీం దైవరాధసే చోదయంతీం. వందే గౌరీం అమ్మవారికి నమస్కారం. తుంగపీనస్తనీం మనమంతా చంటి పిల్లలము, అమ్మ ఇచ్చే పాల కోసం ఆశించేవాళ్ళము, అందుకని వర్ణించారు. అంతే తప్ప అశ్లీలం కోసం కాదు. తుంగపీనస్తనీం తాం చంద్రచూడాం చంద్రుణ్ణి కూడా శిరస్సు మీద ధరించింది ఆవిడ. లేదు, చంద్రాకృతిలో తన కపర్దములు కట్టుకున్నది. క్లిష్ట సర్వాంగ రాగాం తన సర్వ అవయవములని కూడా అంగరాగములతో పూసుకున్నది. ఏషాం దుఃఖి ప్రాణినాం ఆత్మకాంతి దేవి. దుఃఖంలో ఉన్న వాళ్ళకి ప్రాణులంటికి ఆత్మకాంతి, ఆత్మశాంతి, కాంతి కూడా ఇచ్చేది. దేవీం దేవరాధసే దేవతలందరి చేత కూడా ఆరాధించబడేది. చోదయంతి ప్రేరణ చేసేది, ఉత్తమ గుణములకి చేసి ఉత్తమమైన కర్మలకి ప్రేరణ చేయునది. మళ్ళీ ఒక్కసారి వందే గౌరీం తుంగపీనస్తనీం తాం చంద్రచూడాం క్లిష్ట సర్వాంగ రాగాం ఏషాం దుఃఖి ప్రాణినాం ఆత్మకాంతి దేవీం దైవరాధసే చోదయంతి. ఇక భయం తొలగాలి అని ప్రార్థన చేస్తూ భవానుభూత ఉరు భయాపహంత్రీం భవ అనుభాగ భరణైకభోగీం ధియం వరాందేహి శివప్రియే ఏ యయాతి విశ్వ దురిత తరేమ. అమ్మా,
భయం తొలగించవమ్మా. ఏమని కోరుతామో తెలుసిన? భవానుభూత ఉరు భయాపహంత్రి. ఈ సంసారము, భౌమ సంసారము, ఈ సంసారం వల్ల అనుభవించేలాంటి భయాన్నంతటిని కూడా అపహరించేదానివి. ఎంచేత భౌమ అంటే సంసారమే కాదు, పరమశివుల వారి పేరు కూడా ఉంది. ఆయన భయాన్ని కూడా తొలగిస్తావు నువ్వు. భవ అనుభూత ఉరు భయాపహంత్రీం భవ అనుభాగ భరణైక భోగి. ఆయన వల్ల కలిగిన సంపదలు అనుభవించడం కోసం రక్షణ కలిగేలాగా నువ్వు భోగములని అందిస్తావు. ఆయన వల్ల వచ్చే భయాన్ని పోగొడతావు. ఆయన వల్ల వచ్చే సంపదలు అనుభవించగలిగేలా చేస్తావు నువ్వు. ధియం పరాందేహి. అద్భుతమైన బుద్ధిని మాకు ప్రసాదించవమ్మా తల్లి. శివప్రియే. ఎంచేత జ్ఞానమన్విచ్చేత్ ఎవరిని? శంకరాత్. అందుకని అలాంటి బుద్ధిని మాకు శివప్రియే అందించమ్మా. మే యాతి విశ్వ దురిత తరేమ. మేము ఎన్ని రకాల పాపాలు చేసినా కానీ నీ అనుగ్రహం చేత మేమంతా దాటిపోగలము అంటూ పిల్లలకి చదువులు చెప్పించడానికి, భయం తొలగడానికి, ప్రత్యేకించి నెలల పిల్లలకి ఆరోగ్యం కోసం ఇది చదివించండి, చదువుకోండి, మంచి కలుగుతుంది. భవానుభూత ఉరు భయాపహంత్రీం భవ అనుభాగ భరణైక భోగీ ధియం పరాం దేహి శివప్రియే మే యాతి విశ్వ దురిత తరేమ. ఇక మాకు తేజస్సు లభింపజేయి, ఆరోగ్యమియ్యని ప్రార్థన చేస్తూ మహామయూఖాయ, గొప్పదైన కాంతి కిరణములు కలిగిన వాడాయన, ఆయనకి నమస్కరిస్తున్నాం. మహాభుజాయ, రక్షణ కోసం భుజములు ఉన్నాయి. మహాశరీరాయ, అసలు శరీరమే అంతటి గొప్పదయ్యా. మహాంబరాయ, ఆకాశమే అంబరముగా కలిగిన వాడివి నువ్వు. మహాకిరీటాయ, కిరీటం కనిపించక్కర్లేదు, అధికారం ఉన్నది నెత్తి మీద కిరీటం పెట్టుకుంటేనే కాదు, లేకపోయినా కనిపించాలని చెప్పి యజుర్వేదంలో గాథ ఉంది. అలాంటిది మహాకిరీటాయ మహేశ్వరాయ, గొప్పదైన ఈశ్వరుడివి, అన్నిటికీ అధికారివి. మహోమహీం సుష్టుతిం ఈరయామి. గొప్పదైన, గొప్పవాటి కంటే కూడా గొప్పదైన స్థుతులతోటి నిన్ను ప్రార్థిస్తున్నానమయ్యా. రక్షించవయ్యా, అధికారం లభించు, తేజస్సు ఆరోగ్యం మాకు అందించు అంటూ జైమిని వేదపాదస్తవంతో స్వామిని ఆరాధించాడు. ఇవన్నీ కూడా చెప్పుకున్నవి. ఈ భాగములన్నీ కూడా మన నిత్య అనుష్ఠానంలో పెట్టుకుందాం, జాగ్రత్తగా చేసుకుందాం. వీలైనట్టయితే సోమవారాలు ప్రత్యేకించి శివాలయంలో ఆరాధనకి అటెండ్ అవ్వడం మంచిది. లేదంటారా ఇంట్లోనే మీరు చేసుకోండి. 108 సార్లు అన్నది క్షేమకరము. 27 సార్లు కనీసం పిల్లలకి చెప్పండి, 11 సార్లు చదివించండి. ఈ ఫలితాన్ని పొందండి. స్వస్తి.